హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు జేపీడ సిస్టమ్స్. ఈరోజు వీడియో వచ్చేసరికి మనం ఒక మీడియా ప్లేయర్ తెప్పించామండి. మీరు చూసినట్టే ఇది గూగుల్ టీవీ ఓఎస్తో పనిచేస్తుంది. ఇదే మీడియా ప్లేయర్. ఇది ఆర్కిటెక్ట్ బ్రాండ్ సంబంధించిన మీడియా ప్లేయరు. ఇందులో వచ్చే డీటెయిల్గా వెళ్ళినప్పుడైతే ఇది ఇప్పుడే అన్బాక్స్ చేశాను. ఇందులో ఇచ్చిన స్పెసిఫికేషన్స్ కానీ పోర్ట్స్ కానీ చూద్దాము ఎలా ఉంటాయేమని. 2 USB పోర్ట్స్ ఇచ్చాడు. దీనికి లోగో వచ్చి GX1 స్ట్రీమర్ అని ఇచ్చాడు ఇక్కడ. అండ్ ఆప్టికల్ HDMI AV అవుట్ ఇవ్వడం నార్మల్ టీవీకి. ఇది 4K మీడియా ప్లేయర్ అండి. ఈథర్నెట్ అండ్ పవర్ రెండు అన్నీ ఇచ్చాడు దీనికి. చాలా వరకు మీడియా ప్లేయర్లు చాలా కాస్ట్ చాలా ఎక్కువ ఇచ్చాడు ఈ స్పెసిఫికేషన్స్లో. ఇదైతే మనకు చాలా బడ్జెట్లోనే ఇచ్చాడు అనమాట. దీని రివ్యూ కోసం కాదు ఇది. యాక్చువల్లీ ఇది ప్లేయర్ చాలా బాగుంది. నేను యూస్ చేసి చూసాను. డాల్బీ ఆడియో, డాల్బీ అట్మాస్, DTS అన్నీ కూడా వర్క్ అయ్యేటట్టు ఇచ్చాడనమాట. మీరు చూసినట్టయితే దీని మాన్యువల్ కార్డు ఇందులో వర్క్ అయ్యేటివి. దీన్ని చూసినట్టయితే ఆండ్రాయిడ్ టీవీ అండ్ OS, 4GB ర్యామ్, 32GB eMMC 5.1 ఇచ్చాడు ఇక్కడ. 4K HDR 60 అండ్ డాల్బీ విజన్ అండ్ అట్మాస్ HDR 10+, Wi-Fi 6, బ్లూటూత్ 5.2 వర్షన్తో ఇచ్చాడు. 2 USB సాకెట్స్, SPDF, 100 Mbps ఈథర్నెట్ స్పీడ్ వరకు తీసుకోగలుగుతుంది. ఇది మీరు చూసినట్టయితే చాలా మంచి బిల్డ్ క్వాలిటీ అయితే. లుక్ కానీ పర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్. ఇది మేము నైట్ రన్ చేసాం దీనికంతా కూడా. అందరికి రిమోట్ ఇది చూసాను ఆన్ అయింది ఇది ఇప్పుడు. అండ్ ఇది మొత్తము నేను ఇంట్లో టీవీ కనెక్ట్ చేసి మొత్తం కూడా దీని డీటెయిల్స్ అన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆప్టికల్, HDMI అవుట్, ఈథర్నెట్. చాలా మంచి స్ట్రీమర్ ఇది. ఎక్సలెంట్ అవుట్పుట్ వచ్చింది. డాల్బీ అట్మాస్ కూడా కోడింగ్ చేస్తుంది ఇందులో. ఆహా కానీ ప్రైమ్ వీడియో ఎన్ని మనకు OTTs కూడా అన్నీ కూడా ఆడియో ఫార్మాట్ కరెక్ట్గా తీసుకుంటుంది ఇది. అండ్ పెన్ డ్రైవ్తో మూవీస్ కూడా చూసుకోవచ్చు దీంతో. ఆడియో అయితే నెక్స్ట్ లెవెల్ క్వాలిటీ ఉంది దీంతో. పిక్చర్ కూడా 4K HDR 10+. ఎవరికైనా కావాలన్నా కూడా మా దగ్గర అందుబాటులో ఉంటాయి, పంపిస్తాను. దీని డీటెయిల్స్ అన్నీ నేను మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మళ్ళీ మొత్తం ప్లే చేసి వీడియో పెట్టి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.